నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇక్కడ మల్లన్న గారు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అనాలిసిస్ ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి హామీల అమలు అనేది జరగలేదు. 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అడుగు ముందుకు పడట్లేదు. ఎంతసేపు అప్పులో ఊబిలో ఉన్నాము, లేకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము, ఇవన్నీ అవుతున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ప్రతి చోట ఆందోళనలు అవుతున్నాయి. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి గతంలో హైడ్రా వచ్చింది, మూసీ వచ్చింది, ఇలాంటి దాంట్లో భాగంగానే రేవంత్ మల్లన్న కలిశారు కావాలని ఆడుతున్నటువంటి ఇంకొక డైవర్షన్ డ్రామా అనే మాట. రేవంత్ రెడ్డి గారు నేను పాలోళ్ళం కాదు, ఆయన గెట్టు పక్క పంటే నాకు గెట్టు లేదు, ఆయన ఇంటి పక్క పంటే నాకు ఇల్లు లేదు. ఆయన ఆ వర్గాల ప్రజల మేలు కోసం పనిచేస్తున్న వ్యక్తి, నేను నా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. రేవంత్ రెడ్డి గారు ఆడమంటే ఆడడానికి, దుంకుమంటే దుంకడానికి సర్కస్లో కోతులం కాదు. మేము పక్కాగా మాకేది కావాలో దానికోసమే పోరాడుతున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఏమైనా చేస్తే చేసుకుంటుండొచ్చు, కానీ మేము పక్కా మా లైన్లోనే ఉన్నాము. మమ్మల్ని ఎవరో ఆడించాల్సిన అవసరం లేదు, ఆడిస్తే ఆడడానికి మేము సిద్ధంగా లేము. అయితే ఇప్పుడు మీరు ఏకైక ఎజెండా బీసీలకి సంబంధించి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. దెన్ వాట్ అబౌట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు? ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇంకా 4 ఏళ్ల పాటు పాలన కొనసాగాలి. దాని మీద పోరాటం మల్లన్న చేస్తాడా చేయరా? కరెక్ట్. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పైన 10 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘ పోరాటం చేసి అనేక కేసులు, జైలు జీవితాలు, ఎన్నో విధ్వంసాలు ఎన్నో జరిగాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షము తన పాత్రను పకడ్బందీగా నిర్వహించి ఉంటే ఆ పని నేను చేయాల్సింది కాదు, ఆ పోరాటం అనేది నేను చేయాల్సింది కాదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని. ఆయన చెద్దరు కప్పుకొని పడుకుండాలి. మేము జైళ్ళు, కొట్లాటలు, దాడులు ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం. మీరు చేయాల్సిన బాధ్యత, మీరు బాధ్యత నుంచి తప్పుకున్నప్పుడు ఆ పాత్రలో ఉన్నా నేను. ఇవాళ మీరు అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఏమైనా జరిగిందంటే ఆ ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు నేను అడ్డుదిగుతా. ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు అడగడంలో ఫెయిల్ అయిపోతే, వాళ్ళు నిలదీయడంలో ఫెయిల్ అయిపోతే నేను ఆ పాత్రలోకి వస్తా. ఎంత టైం పడుతుంది? ఇప్పటికి ఆల్రెడీ 1.5 year అయ్యింది. ఇంకొకటి ఏంటంటే, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసి కూడా కొంత మాట్లాడాలి. సరే, రేవంత్ రెడ్డి గారు డామ్ డూమ్ అని చాలా డైలాగులు చెప్పొచ్చు, చేస్తామని. ఆఖరికి మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో కూడా చెప్పేసిండు, నేను డబ్బులునే అనుకున్నా లేవు, 6 గ్యారంటీలు కష్టం అనేటువంటి మాట ఆయన చెప్పిండు. తులం బంగారం ఇచ్చే పరిస్థితులు ఏమని పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పిండు. ఇట్లా వీళ్ళన్నీ చెప్తా ఉన్నారు. అంటే కొంచెం అంటే చేతులు పూర్తిగా పైకి ఎత్తకుండా కొంచెం ఎత్తుకుంటూ వస్తూ ఉన్నారు. పూర్తిగా ఎత్తినాడు మాట్లాడతారు. సో మీరు అన్నారు అప్పుడు పోరాటాలు చేసినప్పుడు విపరీతమైనటువంటి దాడులు జరిగాయి, కేసులు, అరెస్టులు. ఈసారి ఇప్పుడు మీరు 1.5 year అయినప్పటికీ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. కాబట్టి మీకు కీలకమైనటువంటి అంశం కాస్ట్ సెన్సస్ మేడం. మాకు ఈ 42% రిజర్వేషన్ చేస్తామంటున్నారు కదా, మేము దానికోసమే వర్క్ చేస్తాం. ఇప్పుడు మేము ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ కదలిక ఉంది. ఈ అంశాన్ని వదిలిపెట్టి, కీలకమైన అంశాన్ని వదిలిపెట్టి ఇప్పుడు వీటి గురించి పడ్డమనుకోండి, అసలైన అంశం మరుగున పడుతుంది. బట్ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 42% అంటున్నారు, ఇక్కడ 100% ప్రజల కోసం కూడా పోరాడాలి కదా మీరు. అది దానికి ఒక పక్షం ఉంది. ఇప్పుడు అంటే ప్రతిపక్షం అనేది, ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పాత్రను నిర్వర్తించడంలో ఫెయిల్ అయినప్పుడు ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు. సో చాలా కంట్రీస్లో అదే జరిగింది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కానీ ప్రశ్నించడంలో కానీ ఫెయిల్ అయినప్పుడు ఆ పాత్రలోకి వెళ్తాము. ఇప్పటికి కొంత ఏదో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంతో ఇంతో కొంతైనా 100% కాదా? 100% అని నేనేం అనుకోవట్లేదు, కానీ వాళ్ళకు ఉండాల్సినటువంటి లొసుగులు వాళ్ళకున్నాయి, చేయడంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చేయని కానీ మా వర్గాల గురించి మాట్లాడడానికి వీళ్ళు రెడీగా లేరు కదా. మేము ఉన్నాం కాబట్టి మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 42%కి సంబంధించి ఇప్పుడు చట్టబద్ధత కల్పించాలి అనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. మొన్న 3 days పాటు జరిగాయి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. దీంతో పాటుగా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తాము అనే మాట చెప్తున్నారు. సో అది కాదని మీరు అనుకుంటున్నారా?
అంటే ఒకటి మనము చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఎంతవరకు ఏది పోగలుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమంగా తీసుకుంటున్నారనేటువంటిది ప్రపంచం అంతా తెలుసు. కోర్టులో కేసు కూడా ఉంది, కానీ ఆ కేసు విచారణకు రాదు. తమిళనాడులో 69% రిజర్వేషన్ బీసీలు పొందుతూ ఉన్నారు అని చెప్పి అక్కడో కేసు వేసినారు, కానీ ఆ కేసు ఎప్పుడు బెంచ్ మీదకి రాదు. ఇక్కడ కూడా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషను నువ్వు ఇచ్చేయి, చట్టం చేయి, వీఆర్ హ్యాపీ, మేము తీసుకుంటాం అది. కానీ తాత్కాలిక ఉపశమనమే అది. మీరు ఇక్కడ చట్టం చేసి అక్కడికి పంపించిన, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన వాళ్ళు ఏదో ఒక లసుకు పెట్టి ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ నీవు 42% సీట్లను ఈ వర్గాలకు టంచనగా ఇచ్చి ఆ వర్గాలను 42% మందిని తీసుకొచ్చి చట్టసభలో కూర్చున్నబెడితే నీ చిత్తశుద్ధి కరెక్ట్. మీకు రిజర్వేషన్ లేదు కాబట్టి మేము సీట్లు ఇవ్వమని చెప్పారనుకో, మీకు చిత్తశుద్ధి లేనట్టు. సో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ బీసీల ముంగట దోషిగా నిలబడుతుందా, ఎవరు నిలబడతారనేది సెకండరీ. కానీ నీ నుంచి జరగాల్సిన ప్రయత్నం అంతా జరగాల. ఈ ప్రజలకు కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తాం, ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మోడీ గారి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మోడీ గారికి తెలంగాణ పట్ల ప్రేమ ఉంది, సాయం చేయాలనుకుంటున్నాడు ఆయన, నాకు ఆయన మనసులో మాట అర్థమైందని చెప్పి చెప్తా ఉన్నారు. సేమ్ ఈ 42% రిజర్వేషన్ బిల్ కూడా తీసుకుపోయి ఆయనకిచ్చి ఆయన మనసు చూరగొని అది 42% రిజర్వేషన్ బిల్లు ఆడ ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టించి రా. లేకపోతే ఈ బీసీల పక్షాన నువ్వు నిరాహార దీక్ష చేయి జంతర్ మంతర్ కాడ. రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న ఏం చేస్తాడు? ఇప్పుడు రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాడా? దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉందా? ఇది ఒక్క రాష్ట్రం పంచాయతీ కాదు. ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది ఒక రాష్ట్రం పంచాయతీ కాదు, ఇది మొత్తం దేశం పంచాయతీ. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అయితే ఈ దేశం ఇంకా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కాకపోతే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు, మిమ్మల్ని సస్పెండ్ చేశారు. లేకపోయినప్పటికీ రాహుల్ గాంధీతో కలిసి పని చేస్తారా మీరు? ఆయన ఆలోచన నచ్చింది నాకు. రాహుల్ గాంధీ గారి ఆలోచనతో నేను ఎప్పుడు విభేదించలే. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆలోచన చాలా గొప్పగా ఉంది, నేను అతన్ని అభిమానిస్తా. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, మహిళా బిల్లులో బీసీల వాటా లేదని చెప్పి వ్యతిరేకించిన ఆయన్ని అభిమానిస్తాను నేను. వీళ్ళిద్దరు వేరే వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, కానీ ఈ వర్గాల ప్రయోజనాన్ని కాంక్షించేటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా మేము రెస్పెక్ట్ చేస్తాం. వాళ్ళతో కలిసి పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తాం కదా. యాక్సెప్ట్ చేస్తారంటారా తీన్మార్ మల్లనని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? దేశవ్యాప్తం అని చెప్పట్లేదు నేను, దేశవ్యాప్తం అని చెప్పట్లేదు. నా పోరాటం ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు హక్కులు సాధించి పెట్టడం. ఇది జాతీయ స్థాయిలో అవసరం వచ్చినప్పుడు, ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే ఆల్ ఇండియా ఓబీసీ ఎంపీస్ కానీ ఆల్ ఇండియా ఓబీసీ నాయకులం అందరం కూర్చొని మాట్లాడతాం అక్కడ. దేశవ్యాప్తంగా ఏం జరగాలి, మన పోరాటాలు ఎట్లుండాలనేది నా వర్గం నుంచి నేను పోయి మాట్లాడతా అక్కడ. సో ఆ సందర్భంలో చాలామంది డిఎంకే వాళ్ళు కలుస్తారు, ఆర్జేడీ వాళ్ళు కలుస్తారు, ఎస్పీ వాళ్ళు కలుస్తారు, చాలామంది ఎంపీలు కలుస్తూ ఉంటారు. సో అక్కడ దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అంశాల గురించి చర్చిస్తాం. కానీ అల్టిమేట్గా నేను ప్రారంభించినటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో ఇక్కడ ఈ వర్గాలకు మంచి చేయడం కోసం అక్కడ దేశవ్యాప్తంగా జరిగేటువంటి అంశాలను కూడా సరిచూసుకొని ముందుకు పోతాం. ఇక్కడ ఎవరెవరిని మీరు కలుపుకొని పోతారు? ఎవరితో కలిసిపోతారు మీరు? ఇక్కడ బీసీల శ్రేయస్సు కోరేటువంటి ప్రతి ఒక్కరితో కలిసిపోతాం. బీసీల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడితో, బీసీలో ఉన్నటువంటి ప్రతి సంఘంతో, ప్రతి ప్రొఫెసర్తో, ప్రతి ఉద్యమకారుడితో, అందరితో కలిసి ఈ ఉద్యమంలో ముందుకు తీసుకుపోతాం. ఎవరెవరి దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది? కుల సంఘాల నుంచి విపరీతమైన రెస్పాన్స్. ఎక్కడికి పోయినా ఈసారి నవర్ నెవర్ అనేటువంటి విధంగా ఇవాళ బీసీ ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం అంతా ఇంత కాదు, చాలా విపరీతమైన చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం మరో మలిదశ బీసీ ఉద్యమంగా మారబోతుంది. బీసీలు రాజ్యాధికారాన్ని అందుకోబోతున్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేసిన అదే రోజు VH ఇంట్లో ఆ కులానికి సంబంధించినటువంటి లీడర్లందరూ సమావేశం అవుతే ఆ వివరాలు అధిష్టానానికి తెలిసిన తర్వాత ఆయన్ని అడిగిన పరిస్థితి ఉంది. ఎంతమంది ఇలా పార్టీలకు అతీతంగా మీతో కలిసి వస్తారని మీరు అనుకుంటున్నారు? పార్టీలు అనేటి 2028 వరకు మీరు చూడండి, పార్టీల పెత్తనం తగ్గి ప్రజల పెత్తనం పెరుగుతుంది.
ఈ పార్టీలైనా ఏడికి పోవాలి బీఫామ్ తీసుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి కదా రావాల్సింది. వీళ్ళందరూ కోరిక వేరే విధంగా ఉంటే నువ్వు బీఫామ్ తెచ్చుకొని ఏం చేస్తావు? అంత అక్కడ అవుతారా అందరూ? 100% అవుతారండి. ఆ డౌట్ బీసీలకు లేదా? ఆ డౌట్ ఏకమవుతున్నామనేటువంటి ఆనందం బీసీలలో ఉంది. ఏకమవుతున్నామనేటువంటి ఆనందం బీసీలలో ఉంటే కొంతమందికి సహజంగా వీళ్ళు ఏకమవు నచ్చినటువంటి వాళ్ళు ఏకమవుతారా, ఈ కలుస్తారా, వీళ్ళకి పంచాయతీ ఉందనేటువంటి వాళ్ళు సహజంగానే చేస్తారు. ఇన్నేళ్ళుగా చేసుకుంటూ వచ్చింది అది. ఇవాళ బీసీలమంతా ఏకమైనం కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 25% మంది బీసీలను మా ఉద్యమం వైపు తిప్పి 5,200 ఓట్లు 24,000 సంపాదించగలిగినాం. బీసీలమంతా ఒక్కటైనం కాబట్టే ఇవాళ 60,000 ఓట్లను అక్కడ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించగలిగినాం. ఇలా బీసీల నుంచి ఆకాంక్ష వచ్చింది కాబట్టే 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 3 అనివార్యంగా బీసీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేయగలిగినాం. మీరు చెప్పినటువంటి ఆ 3 ఏళ్ల కాలం సరిపోతుందంటారా? సరిపోతుందండి, సరిపోతుంది. ఒకప్పుడు మనకు ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తే 3 రోజులకు మనకు ఇక్కడికి అది మెయిల్ ద్వారా వచ్చి ఆ ఫోటో పత్రికల్లో ముద్రించి 3 రోజులు పట్టేది. ఇవాళ వాట్సప్, ఇవాళ సోషల్ మీడియా, ఇవాళ అవేర్నెస్ చేసుకోవడానికి అరక్షణంలో ఈ తెలంగాణ రాష్ట్రంతో కనెక్ట్ కావచ్చు. అటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఖచ్చితంగా 3 ఏళ్ళు కూడా ఎక్కువే. ఇప్పుడు ఇంతమంది సీనియర్ లీడర్లు ఉన్నారు బీసీలకు సంబంధించి, కుల సంఘాల నేతలు ఉన్నారు, ఇంతమంది. తీన్మార్ మల్లన్న ఒక యువకుడు, వాళ్ళందరికంటే చిన్నవాడు, రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వాడు అనుకోవచ్చు. సో సపోర్ట్ చేస్తారా, కలిసి వస్తారా మీతో? ఇప్పుడు బిర్సా ముండా అని ఒక ఆదివాసీ యుద్ధ వీరుడు ఉన్నాడు. 21 ఏళ్ళకే అతన్ని చంపేశారు. కానీ వాళ్ళ బిర్సా ముండా చనిపోయి కొన్ని దశాబ్దాలు అవుతా ఉంది. ఆ యోధుడి పోరాటాన్ని స్మరించుకుంటూ ఆ జాతులన్నీ నివాళులర్పించి ఇవాళ భారతదేశమే, భారత ప్రభుత్వమే ఆయన గుర్తింపునిచ్చి కార్యక్రమం చేస్తూ ఉంది. ఏజ్ ఏందండి నాకు అర్థం కాదు. నువ్వు మంచి చేయడానికి ఏజ్ కాదు కావాల్సింది, మంచి చేయడానికి సంకల్పం కావాలా, మంచి చేయడానికి నీకు ఆలోచన కావాలా. ఏజ్తో సంబంధం లేదండి. వాళ్ళ దీవెనలన్నీ ఉన్నాయా మీకు? 100%. వాళ్ళంతా మా పెద్దవాళ్ళు. మా జాతుల కోసం వివిధ స్థాయిలో పోరాటం చేసినటువంటి బీసీ నాయకత్వం అంతా ఉంది. వాళ్ళందరి ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళందరి ప్రేమ అభిమానాల వల్లనే వాళ్ళ ఆలోచన మేరకే ముందుకు పోతా ఉన్నాం మేమంతా. కాకపోతే ఇప్పటిదాకా ఈ బీసీ కుల సంఘ నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, అక్కడక్కడ కనిపిస్తున్నారు. డిఫరెంట్ పార్టీలో ఉన్నారు, లేకుంటే విడిగా ఉన్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఐక్యంగా పోరాటం అంటే ఇప్పుడు బీసీ శంకరావమో ఎక్కడో మన పరేడ్ గ్రౌండ్స్లోనో, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనో ఎక్కడో మాత్రం జరిగేది తప్ప ఒక ఏకంగా అయి ఉద్యమంగా ఒక పోరాట రూపంగా ముందుకెళ్ళింది ఇప్పటిదాకా కనిపించలేదు కదా అంత తీవ్ర స్థాయిలో. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఒక నలుగురు కూర్చొని ఒక చర్చ పెట్టుకుంటున్నారంటే బీసీల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమీ లేదండి. ఉద్యమం అంటే ఎక్కువ మంది ప్రజలు ఒక అంశం పైన ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడమే ఉద్యమం. ఈ ఉద్యమానికి నేను ఇస్తున్నటువంటి నిర్వచనం ఇది. ఒకే అంశం పైన ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడమే ఉద్యమము. అది జరుగుతుంది ఇవాళ, అది జరుగుతుంది. అది గుర్తించినాయి కాబట్టే ఇలా బీఆర్ఎస్ పార్టీ బీసీ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ బీసీ ఆయనకి ఎమ్మెల్సీ బీసీ మహిళకి ఇవ్వాల్సి వచ్చింది, అటు సిపిఐ పార్టీ బీసీ ఆమెకి ఇవ్వాల్సిన బీసీ క్యాండిడేట్కి ఇవ్వాల్సి వచ్చింది, ఇటు బీజేపీ పార్టీ మల్క కుమరే బీసీకి బీఫామ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా జరుగుతుంది కాబట్టే ఇస్తా ఉన్నారు. ఇది జరగకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తా ఉండే?